చెల్లికి ఎంగేజ్మెంట్ సారీ కొనడానికి బయటికి వెళ్తున్నారంట. షాపింగ్కి నన్ను కూడా రమ్మంటున్నారు. అసలు తనకి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? నాతో నాతో అబద్ధం చెప్పాలని ఎలా అనిపించింది? నా మొహం చూడ్డం కూడా మీకు ఇష్టం లేదా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? తను రాలేదురా, నేనే తీసుకొచ్చాను. నీకోసం తను ఎంత బాధపడుతుందో తెలుసా? రాత్రి నుండి నువ్వు కనబడకపోయేసరికి ఎంత ఆందోళన పడిందో తెలుసా? నువ్వెక్కడున్నావో నీకేమైందో తెలియక క్షణక్షణం భయపడిందిరా. కట్టి మీద కునుకు కూడా లేకుండా రాత్రంతా నీ రాక కోసం గుమ్మం వైపు ఎదురు చూస్తూ నిలబడిందిరా. నువ్వు రాకపోయేసరికి తనెంత బాధపడిందో తెలుసా? ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎదుటి వారి గురించి బాధపడకూడదు డాడీ. శ్యామాలో ఎదుటి వాళ్ళని బాధ పెట్టే తత్వం లేదా ఖిల్? నేను ఇన్ని రోజులు అదే భ్రమలో ఉన్నాను డాడీ. మీకొక విషయం తెలుసా? శ్యామ నన్ను మోసం చేసింది. నన్నే కాదు, ఇంటిల్లిపాదిని మోసం చేసింది డాడీ. నాకంతా తెలుసురా. ఏమన్నారు డాడీ? అవునరా, నాకంతా తెలుసు. రూపారానికి ఇన్నాళ్ళు గొంతిచ్చింది శ్యామ అని నాకు తెలుసు. రూపారాణి పాడిన ఏ పాట రూపారాణిది కాదురా. రూపారాణి ద్వారా విన్న పాటలన్నీ శ్యామ పాడినవే. ఇదంతా నాకు తెలుసు. తెలుసా? అంటే మీకు తెలిసే శ్యామ చేస్తున్న ఈ అన్యాయాన్ని ప్రోత్సహించారా? శ్యామ ఆడుతున్న అబద్ధాలన్నిటికీ అండగా నిలబడ్డారా? ఎందుకు డాడీ? ఎందుకు ఇలా చేశారు? నాకు అబద్ధం అంటే ఎంత అసహ్యమో మీకు తెలీదా? మీ కొడుకు అబద్ధానికి ఎంత దూరం ఉంటాడో మీకు తెలీదా? తెలిసి తెలిసి శ్యామ నన్ను మోసం చేయడానికి తన వెనక సపోర్టుగా నిలబడ్డారా? శ్యామ ఎవరిని మోసం చేయలేదురా. శ్యామ జీవితంలో
మోసం అనే దానికి తావే లేదు. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో, తను ఏ పరిస్థితిలో అలా చేసిందో నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. నిజమే డాడీ, తెలియకనే మాట్లాడుతున్నాను. నాకేం తెలీదు. ఇన్నాళ్ళు తను ఈ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేసింది అని నేను అంటున్నాను. కానీ తను మోసమే చేయలేదని మీరు అంటున్నారు. అంటే నాకు జరిగిన దానికి బహుశా ఇంకో పేరేదైనా ఉండుండొచ్చు. అది నాకు తెలియకపోవచ్చు. నేను రోజు రోజుకి అజ్ఞానిని అవుతున్నాను. నేను ఇంకా చాలా తెలుసుకోవాలి. బిజినెస్లో సక్సెస్ అవుతూ ఈ పోటీ ప్రపంచానికి దీటుగా కాలంతో పాటు పరిగెడుతున్న ప్రతి క్షణాన్ని పట్టుకొని పైకి ఎదుగుతున్నాను అన్న భ్రమలో ఉన్నాను. కానీ నేను చాలా అమాయకుల్ని డాడీ. చాలా తెలుసుకోవాలి. నాకు చాలా తెలియాలి. అలా మాట్లాడకరా అఖిల్. నువ్వేంటో మాకు తెలీదా? నీ టాలెంట్ ఏంటో మాకు తెలీదా? శ్యామ నీకిది చాలాసార్లు చెప్పాలనుకుంది, కానీ నేనే చెప్పొద్దన్నాను. తప్పంతా నాదిరా. నువ్వు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు. మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి డాడీ. నేను మిమ్మల్ని శిక్షించడం ఏంటి? నా జీవితం అంతా మీకు కృతజ్ఞత చూపించినా నేను మీ రుణం తీర్చుకోలేను. కానీ శ్యామ ఒక పవిత్రమైన బంధంతో నా జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ బంధాన్ని నిజాయితీగా కాపాడుకోలేకుండా అబద్ధంతో అందంగా మాల అల్లాలని ప్రయత్నిస్తుంది. నేను తనని క్షమించలేను. మిమ్మల్ని ఏ రకంగానూ శిక్షించలేను. అందుకే ఇక్కడికొచ్చున్నాను. ఇలా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ లో తలదాచుకోవాల్సిన కర్మ నీకేంట్రా? అయినా ఎన్నాళ్ళు మా అందరికీ కనపడకుండా ఉంటావు? ఈ సమస్యకి నేను ఒక పరిష్కారం చూస్తాను. నువ్వు దయచేసి ఇంటికి రారా. పద. అఖిల్ బాబు, ఈసారి వ్యాలంటైన్స్ డే ఫంక్షన్ అత్తయ్య గారు అరేంజ్ చేస్తున్నారు. అందరూ ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. మీకు నా మీద కోపం ఉంటే అత్తయ్య గారి ఆనందాన్ని ఎందుకు పాడు చేస్తారు? మీరు కోరుకున్నట్టుగానే నేను మీ జీవితంలో లేకుండా పోతాను. మీకు దూరంగా వెళ్ళిపోతాను. మీరు మాత్రం ఇంటికి దూరం కాకండి. మీరంటే అత్తయ్య గారికి పంచ ప్రాణాలు. దయచేసి ఆవిడికి మాత్రం దూరం కాకండి. ఇంటికి రండి అఖిల్ బాబు. చేసిందంతా చేసి ఇప్పుడు మా ఇంటి మీద, మా ఇంట్లో మనుషుల మీద ఎంతో మమకారం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒరే అఖిల్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంరా. ఈ సమస్యకి నేనే ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పాను కదా. పదరా, ఇంటికెళ్దాం. పదరా. వస్తాను డాడీ. మీకోసం వస్తాను, అమ్మ కోసం వస్తాను. కానీ రేపటి రోజున నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. దానికి మీరు కట్టుబడి ఉండాలి. నన్ను కాంప్రమైజ్ చెయ్యాలని మాత్రం అస్సలు ప్రయత్నించొద్దు. ఒరే,
నేను నీ కన్న తండ్రినే కాదు, నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన నీ స్నేహితుల్లా చెప్తున్నాను. నువ్వేంటో నాకు పూర్తిగా తెలుసురా. నువ్వు ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోవనే నమ్మకంతో చెప్తున్నానురా. నువ్వు అన్నట్టుగా రేపటి రోజున నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టను. ముందు నువ్వు ఇంటికి రారా. సరే డాడీ, నేను వస్తాను. మీరు వెళ్ళండి. మామయ్య గారు, లేదురా, నువ్వు కూడా మాతో పాటే రావాలి. వెళ్దాం పద. రా. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? రాత్రి నుంచి అఖిల్ కూడా కనిపించడం లేదు. వాడేమయ్యాడు? అత్తయ్య, ఏంటి కంగారుగా కనిపిస్తున్నారు? ఏం లేదు ఐశ్వర్య, మీ మావయ్య శ్యామ ఇద్దరూ కలిసి ఏదో పనుందని చెప్పి హడావిడిగా బయటికెళ్లారు. రాత్రి నుంచి అఖిల్ కూడా కనిపించడం లేదు. వీళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా చెప్పి వెళ్ళలేదు. ఏమై ఉంటుందా అని చూస్తున్నాను. ఏమో అత్తయ్య, మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కనీసం మీకైనా చెప్పాలి కదా. మీకు తెలుసుకోవాలని లేదా? వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదేమో. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఎవరిష్టం వాళ్ళదయింది. గుడ్ మార్నింగ్ మేడం. మీరు? నా పేరు విజయ్ మేడం. నేను ఈవెంట్ మేనేజర్ని. ఈరోజు వ్యాలంటైన్స్ డే పార్టీ అరేంజ్మెంట్స్ చేయమన్నారు కదా? అవును, మీరేనా? అవును మేడం. ఐశ్వర్య, ఆ ఏర్పాట్లన్నీ మనం చేయిద్దాం గాని ఆ పనులేవో మేనేజర్ గారికి చూపించు. అలాగే అత్తయ్య, రండి. ఏమండి, ఎక్కడికి వెళ్లారు? ఈరోజు పార్టీ అనుకున్నాం కదా, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూడాలి కదా. ఎవరికి వాళ్ళు ఏవేవో పనులున్నాయని చెప్తూ బయటికి వెళ్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చూస్తారు? వసంత, నువ్వేం కంగారు పడకు. మేము ఆన్ ద వేలో ఉన్నాం. ఇంటికే వచ్చేస్తున్నాం. ఇంతకీ అఖిల్ ఎక్కడండి? అఖిల్ కూడా నాతో పాటే ఉన్నాడు. ఇంకాసేపట్లో ముగ్గురు ఇంటికి వచ్చేస్తున్నాం. నువ్వేం కంగారు పడకు. అయినా నాకు చెప్పకుండా అంత అర్జెంట్ పని ఏంటండి? అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయారు. ఏం లేదు వసంత, అఖిల్ ఆఫీస్ నుంచి కాల్ చేశాడు. ఏవో సంతకాల కోసం రమ్మంటే నేను వచ్చాను. మరి శ్యామాని ఎందుకు తీసుకెళ్లారండి? ఏదో రెసిపీ గురించి మాట్లాడడానికి శ్యామ వచ్చింది వసంత. నువ్విన్ని ప్రశ్నలు వేయకు. దారిలోనే ఉన్నాం కదా, చెప్తున్నా కదా వస్తున్నావని. అలాగా, తొందరగా రండి. అలాగే. చూశారా నాన్న,
ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారి తీస్తుంది అంటే ఇదే. ఎవరో ఆడిన అబద్ధాలకు వంతు పాడుతూ అమ్మకు మీరు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలకపోతే ఇంటిళ్ళ పాది అబద్ధాల కోర్లం అయిపోతాం నాన్న. ఏమండి ఏమండి లేవండి ఏమండి ఏమండి లేవండి ఏమండి లేవండి ఏమండి ఏమండి అఖిల్ బాబు మనం వెంటనే ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఏమండి అతని తలకి బాగా బ్లడ్ వస్తుంది. అతని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. రండి. ఏమండి ఏమండి లేవండి అఖిల్ బాబు రండి. ఏమండి రండి అఖిల్ బాబు. ఓకే, ఆల్ రైట్. ఏం జరిగింది? డాక్టర్ గారు, చిన్న యాక్సిడెంట్ అయింది డాక్టర్. తలకి గాయమైంది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి. యాక్సిడెంట్ కేసా? ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే తర్వాత మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ అతనికి వైద్యం చేయండి. అతని తల నుంచి చాలా రక్తం కారుతుంది డాక్టర్. ప్లీజ్ ముందు అతనికి వైద్యం స్టార్ట్ చేయండి. లేదు మేడం, మెడికల్లీ కేసు అవుతుంది. ఎమ్మెల్సీ ఫామ్ ఖచ్చితంగా నింపాలి. డాక్టర్ గారు, అతనికి యాక్సిడెంట్ అయింది మా కార్ వల్లే. మేము ఇక్కడే ఉన్నాం. మేము ఎక్కడికి పారిపోం. నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను యాక్సిడెంట్ అయింది అని. దయచేసి ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. అవును డాక్టర్ గారు, నేను ఆనంద గజపతి వర్మ, A1 గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ని. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు అతని ప్రాణం కాపాడండి. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. సరే, తీసుకురండి. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ అజీజ్ నగర్ రోడ్లో యాక్సిడెంట్ అయిందండి. మీరు తొందరగా రండి. అతనికి చాలా బ్లడ్ లాస్ అయింది. అర్జెంటుగా O పాజిటివ్ బ్లడ్ కావాలి. డాక్టర్ గారు, నాది O పాజిటివ్. నేను బ్లడ్ ఇస్తాను. రండి. ఏడవకండి, మీ వారికి ఏం కాదు. మేమంతా ఉన్నాం కదా. అమ్మా, మీరెవరో మాకు తెలీదు, కానీ మా వల్లే మీ ఆయనకి గాయమైంది. మేమందరం ఉన్నాం కదా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీ ఆయనకేం కాదు. మీ ఆయనకేం జరగకుండా మేం చూసుకుంటాం. నువ్వేం కంగారు పడకమ్మా. మా అబ్బాయి లోపల బ్లడ్ ఇస్తున్నాడు కదా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, నువ్వేం టెన్షన్ పడకు.